హాయ్ అండి, వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. గులాబ్ జాములని పిండి ఏ విధంగా కలపాలి, అలాగే చక్కెర పాకాన్ని ఎలా పట్టాలి అన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే వాడుకుంటున్నాను. అందరూ బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా, నాకైతే ఫస్ట్ నుంచి కూడా బ్రాండ్ అనేది ఎంటీఆరే వాడతానండి. అదేంటో ఇదే ఇష్టం అనమాట, ఇంకే పిండి వాడినాను. ఇప్పుడు కప్స్లోకి వచ్చేసి 1.5 కప్ అయితే ఆ ప్యాకెట్ అయితే నాకు వచ్చిందనమాట. ఆ ప్యాకెట్ అయితే 1.5 వచ్చిందనమాట కప్పు పిండి, గులాబ్ జామ్ పిండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలుని వేసుకొని ఇలాగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి కన్నా లూజ్గా అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా పడతాయి అనుకుంటే కొద్దిగా వేసుకోవాలి, అంటే ఒకసారే పోసేయకూడదు. అలా కొద్దిగా వేసుకొని ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, చపాతీ పిండి కన్నా గట్టిగా లేదు, అలాగని సాఫ్ట్గా కూడా లేదు, మీడియంగా ఉంది. ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాండీ పెట్టుకొని అందులోకి పంచదారను అయితే వేసుకుందాము. మనం ఇందాడ పిండి ఎంత తీసుకున్నామో అంతే వేసుకుంటున్నాను అనమాట. 1.5 కప్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట పంచదార. పిండి ఎంత తీసుకున్నానో పంచదార కూడా సేమ్ అదే క్వాంటిటీలో అయితే తీసుకొని వేసుకుంటున్నాను. అలాగే వాటర్ కూడా అంతే, 2 కప్పులు అయితే పోసుకున్నాను అనమాట వాటర్ కూడా. ఇంకా గోళీలాగా క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా ఇవన్నీ కూడా అలా బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఈ చక్కెర పాకం అనేది మనకి కొద్దిగా మరుగుతుందనమాట. ఇంకా కొద్దిగా బాగా తీగ పాకం రాకూడదు, అలాగని పాకం లేకుండా కూడా ఉండకూడదు. ఒక మాదిరిగా పాకం వచ్చిన తర్వాత దింపేసుకోవాలి. అలాగే ఇంకా ఉండలైతే నేను మొత్తం అన్నీ చేసేసుకున్నాను. ఈ పిండికి నాకు ఇన్ని అయినాయి అనమాట. సో కొద్దిగా ఏ గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, ఆ విధంగా అయితే పాకాన్ని అయితే పట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను శాంపుల్గా కొద్దిగా వేసి చూశాను, లైట్గా ఇంకా కాగాలనిపించింది. అందుకని 1 నిమిషం పాటు ఆగి 1 బై 1 వేసుకున్నాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మీకు పైన ఎగుతాయి కానీ లోపల దాకా అయితే ఎగవు. అందుకని మంటని చాలా తక్కువగా పెట్టి వేగించుకున్నట్లయితే లోపల దాకా కూడా వేగి మీకు పాకంలో వేసినప్పుడు లోపల దాకా సాఫ్ట్గా ఉండడం గల కారణం, మెయిన్ టిప్ అంటే ఇదేనండి. ఇలాగైతే వేగించుకొని పక్కకు తీసేసుకొని పాకం గోరువెచ్చగా ఉండగానే మనం ఈ బాల్స్ని వేసేసుకుంటే బాగా నానతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే అలాగా 1 బై 1 తీసుకుని అలాగా గులాబ్ జామ్ పాకంలోకి అనేది వేసేసుకోవాలి. అంతేనండి, చాలా జ్యూసీగా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతున్నాయి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మీలో గులాబ్ జామ్ అంటే ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారనేది సరదాగా కామెంట్ చేయండి. ఇంకా బుత్తి వేగించినప్పుడు మీలో ఎంతమంది తింటారనేది కూడా కామెంట్ చేయండి. అదే మనం పాకంలో వేయకముందు ఇలా తీస్తాం కదా, అవి కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఉత్తిగా నాకు 4 ఉంచుకొని తింటానమాట. అలాగే ఈ గులాబ్ జామ్ చేస్తే నాకు 2 రోజులు వస్తుందండి ఈ ప్యాకెట్, అంతకు మించి ఎక్కువ రాదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అయిపోతాయి అనమాట. బాయ్ బాయ్.